అందరికీ షలోం. ప్రియమైనటువంటి వారులారా, అనుదినము పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క మహా గొప్ప కృపచేత వాక్యమును మనం ధ్యానిస్తున్నాం. కాబట్టి నేటి దినమున కూడా ఆ యొక్క మరణ పునరుత్థానమును మనం ధ్యానించి ఉన్నాం. ఒక శ్రమలను మనం ధ్యానించి ఉన్నాం. ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారి యొక్క మరణ పునరుత్థానమును గురించి మనం ధ్యానించి ఉన్నాం. కాబట్టి పునరుత్థానము తర్వాత యెహోవా మెస్సీయ వారు శిష్యులు కూడుకొని ఉన్నటువంటి ఆ యొక్క మేడ గదిలోనికి వచ్చి వారికి ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఈ దినమున మనము ఆ యొక్క ఈస్టర్ని జరుపుకున్నాం. తర్వాత మనకు ఏమి వాగ్దానం ఇవ్వబడింది? పరిశుద్ధ గ్రంథం దేన్ని తెలియచెప్తుంది? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారు శిష్యులకు ఇచ్చినటువంటి వాగ్దానం యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం, సాయంకాలమున శిష్యులు ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యెహోవా వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. మీకు సమాధానము కలుగునుగాక. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, యెహోవా మెస్సీయ వారు ఇస్తున్నటువంటి ఒక వాగ్దానం, పస్కా తర్వాత దేవుడిచ్చిన వాగ్దానం, సమాధానముతో ఇశ్రాయేలీయులను నడిపించాడు. పస్కా తర్వాత దేవుని యొక్క సన్నిధి ఇశ్రాయేలీయులతో 40 సంవత్సరాలు ఆయన మేఘస్తంభంలోను అగ్నిస్తంభంలో వారికి తోడుగా ఉన్నాడు. ఈ దినమున మనము పునరుత్థానమును జరుపుకున్న తర్వాత యెహోవా మెస్సీయ వారు మీకు సమాధానము కలుగునుగాక. అవును, ఆ యొక్క సమాధానము, దేవుని యొక్క సమాధానము ఈ దినము ఆ యొక్క ఈస్టర్ తర్వాత మనతో ఆయన యొక్క సమాధానము నిలిచి ఉంటుందని ఆయన ఇచ్చినటువంటి యొక్క వాగ్దానం. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, మూయబడినటువంటి తలుపులు. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? సాయంకాలంలో శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా, అవును దేవుని యొక్క సంగమా, మూయబడినటువంటి తలుపు శిష్యుల యొక్క హృదయాల్లోని భయము, అపనమ్మకమును సూచిస్తున్నాయి. ఇవి మూయబడినటువంటి హృదయాలు, మూయబడినటువంటి యొక్క తలుపులు, ఆ శిష్యులలో ఉన్నటువంటి యొక్క భయము, ఆ వారిలో ఉన్నటువంటి ఒక అపనమ్మకము. కానీ యెహోవా మెస్సీయ వారు ఏ అడ్డు లేకుండా చక్కగా చిన్నగా ఆ యొక్క తలుపులను తెరవకుండా మహిమ శరీరంతో ఆయన లోపలికి వచ్చారు. యెహోవా మెస్సీయ వారు వచ్చి వారి మధ్య నిలిచి మన జీవితాల్లో కూడా ఎన్నో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, వాటి మధ్యలో ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారు ఉండాలని ఆయన మనల్ని దర్శిస్తూ ఉంటాడు అనుదినం. కాబట్టి సమాధానము కలుగునుగాక అనేది ఒక వాగ్దానం, అది ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ఆయన. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని ఆయన వాగ్దానం చేసి ఉన్నారు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆ వాగ్దానం నెరవేరింది. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. అందుకే లూకా సువార్త 24:36లో, వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి, వారి మధ్య ఆయన నిలిచి. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, యెషయా గ్రంథం కూడా మనకు ఈ విధంగా సెలవిస్తున్నది. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనము లేఖనం సెలవిస్తుంది. స్థిరమైనటువంటి మనస్సును తెలియచెప్తూ ఉంది యెషయా గ్రంథం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడు. కాబట్టి మన మనస్సు ఎవరి మీద ఆనుకోవాలి? ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారు. ఆయన మన కొరకు ఈ లోకంలోకి వచ్చి మరణించి 3వ దినమున సజీవుడై తిరిగి లేచాడు.
ఆ యొక్క మరణ పునరుత్థానం పైన మన యొక్క విశ్వాసం కట్టబడాలి. ఆయన మీద మన మనసు ఆనుకోవాలని లేఖనము సెలవిస్తుంది. వానిని పూర్ణ శాంతి కలవానిగా నీవు చేసేదవు, కాపాడుదువు. మన దృష్టి లోకం మీద కాకుండా ప్రభు అయినటువంటి యెహోవా మెస్సియా వారి మీద మనము ఉంచాలి. కాబట్టి అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:7 లేఖనం సెలవిస్తుంది, గ్రహింపశక్యము కాని సమాధానము, గ్రహింపశక్యము కాని సమాధానం. అప్పుడు మీ సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యెహోవా మెస్సియా వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండు. ఎవరికి కావలి ఉంటుంది? సమస్త జ్ఞానమునకును మించిన దేవుని సమాధానము మీ హృదయములకు మీ తలంపులకు యెహోవా మెస్సియా వారి వలన. అందుకే మన యొక్క ప్రతి ప్రార్థనలో విజ్ఞాపనలు తెలియచేసినప్పుడు సమస్యలు పరిస్థితులు ఎలా ఉన్నా హృదయంలో దేవుని యొక్క భద్రత మనకు కనపడుతుంది. అవును ప్రియమైనటువంటి దేవుని సంఘం, లోకం ఇచ్చే శాంతి తాత్కాలికమైనది. కాబట్టి యెహోవా మెస్సియా వారు ఇచ్చేటువంటి యొక్క సమాధానము శాశ్వతమైనటువంటి సమాధానం అని లేఖనము సెలవిస్తుంది. 119వ కీర్తన 165వ వచనం లేఖనము ఇస్తుంది, వాక్యము ద్వారా సమాధానము, వాక్యము ద్వారా సమాధానము. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి మహాసమాధానము కలదు. వాక్యమును ఎవరైతే ప్రేమిస్తారో వారికి మహాసమాధానం కలగదు. వారు తూలి పడుటకు కారణం ఏమీ లేదు. ఆయన వాక్యమును ఎవరైతే ప్రేమిస్తారో, ఎవని మనస్సు ఆయన మీద ఆనుకొనునో వానిని పూర్ణశాంతిగా చేయగలవాడు. సమస్త జ్ఞానమును మించినటువంటి సమాధానమును ఆయన మనకు అనుగ్రహించునని కొలస్సీయులకు రాసిన పత్రిక మనకు సెలవిస్తున్నది. 119వ కీర్తన, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి, ఎవరైతే ఆయన వాక్యమును ధర్మశాస్త్రమును ప్రేమిస్తారో వారికి సమాధానము కలదు. వారికి సమాధానము, వారి తూలిపడుటకు కారణం ఏమీ లేదు అని లేఖనము సెలవిస్తూ వస్తున్నది. దేవుని వాక్యమును ధ్యానించేటువంటి వారికి, దేవుని వాక్యమును ప్రేమించేటువంటి వారికి ఎటువంటి ఆటంకాలు వచ్చినా కూడా వారు మరలా త్వరగా వారు లేచి నిలబడతారు. అవును ప్రియమైనటువంటి దేవుని సంఘం, దేవుని యొక్క సమాధానము రోమీయులకు రాసిన పత్రిక 5:1 కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయినటువంటి యెహోవా మెస్సియా వారి ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. అవును ప్రియమైనటువంటి దేవుని సంఘమ, యెహోవా మెస్సియా వారు లోకమునకు వచ్చారు, మరణించారు, 3వ దినము సజీవుడైతే తిరిగి లేపబడ్డారు. ఆ యొక్క పస్కాను, ఆ యొక్క ఈస్టర్ను మనము చేశాం. మనలో ఏమీ లేదు, సమాధానము లేదు. కాబట్టి మనం దేనిని వెంటాడాలి? సమాధానమును వెంటాడాలి. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో ఏం కనపరచాలి? సమాధానమును కనపరచాలి. మనము సాదృశ్యముగా సాక్ష్యము కలిగినటువంటి జీవితం ఎలా జీవించాలి? మనము నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ సత్యం, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులని అనబడతారు. ఇది విశ్వాస యొక్క జీవితం. కాబట్టి దేవుడు అనుదినము వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేటి దినమున కూడా సమాధానం అనేటువంటి ఒక ఆత్మ ఫలమును మనము పొందాలి. ఆ యొక్క ఆత్మ ఫలముతో మనం జీవించాలి. కాబట్టి ఈ దినము నుంచి ఒక తీర్మానం వాక్యం మనకు సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది? నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి మహాసమాధానం. లోకంలో ఉన్నటువంటి వారందరూ లోకమును ప్రేమించారు, వారికి నెమ్మది లేదు, సమాధానము లేదు, ఆశీర్వాదము లేదు. ఎవరైతే దేవుని వాక్యమును ప్రేమిస్తారో వారికి మహాసమాధానము కలదు అని లేఖనము సెలవిస్తూ ఉన్నది. అందుకే విశ్వాసమూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయినటువంటి యెహోవా మెస్సియా వారి ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాం. దేవునితో సమాధాన పడాలి. ప్రార్థనలో దేవుని ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. తండ్రి నాయనా మమ్మల్ని క్షమించుము అని విజ్ఞాపన చేయాలి. ఏ విషయంలో మనము క్షమాపణ అడగాలి? అనుదినము దేవుడు మనకు చేస్తున్న మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదేమో అని, మనము దేవునికి నమ్మకముగా లేమేమో అని, ఎక్కడైనా ఆయన నామమును తగ్గించామేమో, ఆయన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదేమో, ఆయన నామమునకు ఎక్కడైనా మనము అవమానం తీసుకొని వచ్చానేమో, వాటన్నిటిని బట్టి క్షమాపణను అడగాలి. ఎక్కడైనా ఆయనను తగ్గించానేమో, మహిమ చెల్లించలేదేమో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదేమో. కాబట్టి దేవునితో సమాధాన పడాలని లేఖనము సెలవిస్తున్నది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ,
పాపం వల్ల మనం దూరం అయిపోయామేమో పరిశీలించుకోవాలి అంటున్నాం. కొలస్సీలోకి రాసిన పత్రిక 3:15 లేఖనం సెలవిస్తుంది, మెస్సియా అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. సమాధానము, ఏలుబడి యొక్క సమాధానం యొక్క ఏలుబడి. కాబట్టి మెస్సియా అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడతారు. అవును ప్రియమైనటువంటి వారు, మనము సమాధానము చేత నడిపింపబడాలని లేఖనము సెలవిస్తున్నది. ఆ యొక్క యాషువా మెస్సియా వారు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. కాబట్టి విశ్వాస యొక్క జీవితము ఒక తీర్మానం, అనుదినము ఒక తీర్మానం. మనము ఈ దినము నుంచి సమాధానము కలిగి ఉండుటకు మనము విజ్ఞాపన చేస్తాం దేవుని యొక్క పాద సన్నిధిలో. కాబట్టి మనము ఆయన లోకంలో మన యొక్క వెలుగును ఆయన యందు మనము నిలిచి ఉన్నామని తెలియచెప్పులాగున లోకము మీ వెలుగును, మీ యొక్క వెలుగులో లోకంలో కనపరచుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయం లేఖనం సెలవిస్తూ, మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ దేవుని మహిమపరచులాగున వారి ఎదుట మీ యొక్క వెలుగును ప్రకాశింపచేయుడని లేఖనము సెలవిస్తున్నది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, మన యొక్క వెలుగు, మనలో ఉన్నటువంటి సమాధానపరచువారు ధన్యుల వారు దేవుని కుమారులు అనబడదు. ఈ యొక్క ఈస్టర్ తర్వాత మనము నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ సత్యము సమాధానమును మనము అలవర్చుకోవాలి. అందుకే అనుదినము ధర్మశాస్త్రమును మనము, వాక్యమును మనము ధ్యానించాలి, వినాలి. అవును ప్రియమైనటువంటి వారులారా, సంఖ్యాకాండము 6వ అధ్యాయం 26వ వచనము లేఖనము సెలవిస్తున్నది, యెహోవా నీ మీద తన సన్నిధి ప్రకాశింపచేసి నీకు సమాధానము కలుగ చేయునుగాక. ఇది దేవుని యొక్క ఆశీర్వాదం, ఇది దేవుని యొక్క ఆశీర్వాదం. యాషువా మెస్సియా వారి మరణ పునరుత్థానమును మనం విశ్వాసం ఉంచుతున్నాం. కాబట్టి మనము దేన్ని కలిగి ఉండాలి? సమాధానమును కలిగి ఉండాలి. పాత నిబంధనలో యాజకులు ప్రజలను దీవించుటకు అది ఒక దీవెన. సమాధానం అనేది దేవుని యొక్క ముఖ ప్రకాశము వల్ల అది కలుగుతుందని ఆ యొక్క యాజకులు, ప్రధాన యాజకులు వారు సంఖ్యాకాండం 6:26ను దేవుని యొక్క ఆశీర్వాదము. కాబట్టి యెహోవా నీ మీద తన సన్నిధి ప్రకాశింపచేసి నీకు సమాధానం. ఎవరికైతే దేవుని యొక్క సన్నిధి వారి ముఖములపై ప్రకాశిస్తుందో వారు సమాధాన పాత్రులుగా తీర్చబడతారని లేఖనము సెలవిస్తుంది. అందుకే యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనము, సమాధానకర్త అయినటువంటి ఏలయనగా మనకు శిశువు అనుగ్రహించబడను, ఆయన సమాధానకర్తకు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడు. సమాధానకర్త, ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నాం, ఆయన యందు మనము జీవించుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం, ఆయనను మనము లోకమునకు తెలియచెప్తున్నాం. కాబట్టి మనలో ఏముండాలి? సమాధానం ఉండాలి. మనము లోకంలో ఎక్కడికి వెళ్ళినను సమాధానమును కనపరచాలి అని పరిశుద్ధ గ్రంథము తెలియచెప్తూ వస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం లేఖనం ఏం సెలవిస్తుంది? సమాధానపరచు వారి యొక్క ధన్యతను తెలియజేస్తున్నది. మనము ఎక్కడికి వెళ్ళినను ఏమి ఉండాలి? మనము సమాధానమై ఉండాలి. కాబట్టి సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదు. లోకంలో మనం ఎవరితోనూ గొడవలను పెట్టుకొనకూడదు. సమాధానాన్ని స్థాపించాలి. ఇది ఎలోహిం ప్రభు అయినటువంటి యాషువా మెస్సియా వారి యొక్క లక్షణాలు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, గలతీ 5:22లో మనకు అనుగ్రహించినటువంటి ఒక ఆత్మ ఫలము. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానం అనేది మన సొంతంగా తెచ్చుకునేది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించాలి. పరిశుద్ధాత్మను ఆయన సంచకరువుగా అనుగ్రహించి వెళ్ళాడు. కాబట్టి ఆ యొక్క పరిశుద్ధాత్మ సంచకరువును మనకు అనుగ్రహించి వెళ్ళినందుకు ఆయన సమాధానమును మనకు ఇచ్చాడు. అవును ప్రియమైనటువంటి దేవుని సంఘం, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించినప్పుడు మనలో ఉండేటువంటి ఆ యొక్క ఆత్మ ఫలము సమాధానం. కాబట్టి ఆత్మఫలము సమాధానం. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమం,
యాషువా మెస్సియా వారు కూడుకొని ఉన్నటువంటి ఆ యొక్క మేడగదిని వారు తలుపులు వేసుకొని భయపడి, వారికి యూదులకు ఆ యొక్క సంఘము భయపడి వారు దాగుకొని ఉండగా ఆయన మహిమగల శరీరముతో వారి మధ్యలోనికి ప్రవేశించి మీకు సమాధానము కలుగునుగాక అనేటువంటి ఒక వాగ్దానాన్ని వారు ఇచ్చి ఉన్నారు. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఆ యొక్క వాగ్దానమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె దేవుని యొక్క యాషువా మెస్సియా వారి యొక్క వెలుగును లోకమునకు మనము సమాధానము కలిగి ఉండి సమాధానమును ప్రకటించును. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు కుమార్తెలుగా వారు లోకములో కనబడతారని వాక్యం సెలవిస్తుంది. దేవుడిచ్చినటువంటి ఒక మహా గొప్ప కృపను బట్టి దేవుని యొక్క మహిమగల పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అనుదినము వాక్యమును ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ యొక్క వాక్యమును లైక్ చేయండి, కామెంట్ చేయండి, అందరూ షేర్ చేయమని విజ్ఞాపన చేస్తూ అందరికి షలోం తెలియచెప్తూ మరి ఒక అంశం చేత రేపటి ఉదయకాల దినమున వాక్యంను సబ్స్క్రైబ్ చేసుకోండి. వాక్యం వినుచటితే వినుట చేత మీరు ఆశీర్వదింపబడుతారు. అందరికీ షలోం తెలియచెప్తూ ముగిస్తున్నాను. అందరికీ షలోం.